మెటా తాజా నిర్ణయం బూమ్ రాంగ్ లా మారింది. సోషల్ మీడియాలో పారదర్శకత ఉండాలనే స్ఫూర్తికి విరుద్ధంగా మారింది. దీంతో ఈ కంపెనీకి చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఫేస్బుక్, ఇన్స్టా యూజర్లు తమ ఖాతాలను డిలీట్ చేస్తున్నారు. సోషల్ మీడియా విస్తృతంగా అందుబాటులోకి రావడంతో సమాచార వ్యాప్తి వేగంగా జరుగుతోంది. అదే సమయంలో తప్పుడు, నిరాధార వార్తలు కూడా వేగంగా జనంలోకి వెళుతున్నాయి. ఈ క్రమంలోనే పలు సామాజిక మాధ్యమాలు ఫ్యాక్ట్ చెకింగ్ ప్రమాణాలను పాటిస్తున్నాయి. యూజర్లు పెట్టే పోస్టులకు సంబంధించి క్రాస్ చెకింగ్కు ఏర్పాట్లు చేశాయి. ఏదైనా పోస్టుపై మిగతా యూజర్లు సందేహం వ్యక్తం చేస్తే సాంకేతికత సాయంతో క్రాస్ చెకింగ్ చేసి నిజాలు వెల్లడించే అవకాశం కల్పిస్తున్నాయి. సోషల్ మీడియాలో పారదర్శకతకు ఫ్యాక్ట్ చెకింగ్ టూల్స్ సాయపడుతున్నాయి. కానీ మెటా మాత్రం ఈ ఫ్యాక్ట్ చెకింగ్ వ్యవస్థను వినియోగించకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. తమ కంపెనీకి చెందిన ఫేస్బుక్, ఇన్స్టా సహా పలు సామాజిక మాధ్యమాలలో పెట్టే పోస్టులకు ఫ్యాక్ట్ చెకింగ్ మెజర్స్ పాటించబోమని ప్రకటించింది మెటా. మెటా నిర్ణయంతో యూజర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ యూజర్లు తమ ఫేస్బుక్, ఇన్స్టా ఖాతాలను డిలీట్ చేస్తున్నారు. ఆయా సామాజిక మాధ్యమాల నుంచి వైతొలుగుతున్నారు. టెక్ చర్చ్ కంపెనీ నివేదిక ప్రకారం గూగుల్లో చాలా మంది యూజర్లు ఫేస్బుక్ నుంచి శాశ్వతంగా వైతొలగడం ఎలా, ఫేస్బుక్కు ప్రత్యామ్నాయం ఏంటి అని వెతుకుతున్నారని తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఈ ట్రెండ్ పెరిగిందని, దీనికి మెటా నిర్ణయమే కారణమని టెక్ చర్చ్ కంపెనీ వెల్లడించింది.